రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించారు. గురుకుల విద్యార్థుల మెస్ మెనూ విడుదల చేసిన తెలంగాణ సర్కార్ మెస్ మెనూలో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ను చేర్చారు. ఆ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తమ అసాధారణ ప్రతిభ అందరాని అందుకోలేని స్థాయికి కూడా అందుకోగలరు అన్న సుస్థిర సంకల్పమే మాన్య ముఖ్యమంత్రి గారి సుస్థిర సంకల్పమే. గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని నిర్ణయించిందన్నారు. డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని తెలిపారు. అయితే ఇది మొదటి పునాది రాయి మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు, ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం 40% పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పెంచడం అనేది జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడే ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇంతటితో మా బాధ్యత తీరలేదు, నెరవేరలేదు. ఇది మొదటి పునాది రాయి మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, గురుకులాల్లో ఓ విద్యార్థిని చనిపోవడం బాధాకరమన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వాన్ని నమ్మి తల్లిదండ్రులు హాస్టల్స్లో పిల్లలను చేర్పిస్తే వారి యోగక్షేమాలు చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి?